ఇవాళ ఇది 10 ఏళ్లలో బంగారం ఏంది కేసీఆర్ కుటుంబమే. మంత్రి కోమటిరెడ్డిది కాదు. విషయం ఏంటంటే ఇక్కడ వచ్చింది కోమటిరెడ్డి కంటే ఎక్కువ పోయిన టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినటువంటి ఒక మంచి వార్త ఒక చోట కనబడింది. ఎక్కడ కనబడ్డదంటే ఒక మంచి వార్త నిన్న అసెంబ్లీలో. ఇది గత ప్రభుత్వానికి కచరా పాలన, 10 ఏళ్లలో 7 తరాలకు సరిపడా సంపాదించారు, ఒక్క కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చారు, అందులో అక్రమాలు ముమ్మాటికి నిజం. సరే, కోమటిరెడ్డి గారు విమర్శించడం కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నాయకుడు. గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు ఎవడైనా సాధారణ ప్రజలకు ప్రగతి భవన్లో పోవడానికి గగనమయ్యేటువంటి రోజులు. అట్లాంటిది మజ్లిసు మేము సహజ భాగస్వాములం, మాది వాళ్ళది సహజ భాగస్వామ్యం, మేము లౌకికులము, ఆ కులము ఈ కులము మేమంతా ఇది అని చెప్పి ఇష్టానుసారంగా దోచిపెడితే ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా కేసీఆర్ కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చారు, 20 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయని కేసీఆర్ పార్టీకి సహజ భాగస్వామి అయినటువంటి మజ్లిస్ పార్టీ ఇవాళ స్పష్టంగా ఆరోపణ చేసింది అసెంబ్లీ సాక్షిగా, ఎమ్మెల్యేగా. అది వీళ్ళకు సంబంధించి వాళ్ళ నిజ స్వరూపం, వీళ్ళ నిజ స్వరూపం. ఉంటుంది కదా, దొంగతనం చేసిన తర్వాత పంపకాల్లో తేడాలు వస్తే ఆ దొంగ ఈ దొంగ అంతా దొరికిపోతారు అన్నట్టుగా అసలు విషయం బయటపడ్డది. కేసీఆర్ పాలన కచరా పాలన. మరి ఆ కచరా పాలనకు 10 ఏళ్ల పాటు అడుగులకు మడుగులు వచ్చింది ఇదే మజ్లిస్ పార్టీ. మళ్ళా ఆ మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ డొమ్మరగడ్డలేసింది. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం టీఆర్ఎస్ పార్టీ డొమ్మరగడ్డలేసింది. ఆఖరికి మా వల్లనే మీరు గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిరు అని చెప్పిండు. మీరు గెలిచిన 4 సీట్లు కూడా గ్రేటర్ హైదరాబాద్లో మీరు గెలిచినటువంటి ఆ కార్పొరేటర్లు కానీ, మొన్న ఎమ్మెల్యేలు కానీ జిహెచ్ఎంసీ పరిధిలోనే మీరు ఎక్కువ గెలిచారు కదా, అవి కూడా మా ప్రాపకంతో గెలిచిరు అని చెప్పిండు. అట్లాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కచరా పాలన 10 ఏళ్ల పాటు ఎంజాయ్ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, 7 తరాలకు సరిపడా సంపాదించారని, ధరణిని ఒక కుటుంబం కోసం ఒక పార్టీ కోసమే తెచ్చారని ధరణి విఫల ప్రాజెక్టుగా అభివర్ణించారు. భూభారతి బిల్లు సమయంలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడింది. మరి అదే కచరా పాలనకు 10 ఏళ్ల పాటు అడుగులకు మడుగులొత్తి వంత పాడింది ఎవరు అంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి అడుగులకు మడుగులొత్తి ఇవాళ అక్బరుద్దీన్ గారి భూముల కోసమో, అక్బరుద్దీన్ గారు బఫర్ జోన్లోనో, ఇంకొక చెరువు శిఖంలోనో, FTLలోనో కట్టినటువంటి ఆస్తుల కోసమో ఇవాళ మాట మార్చుకొని అధికారం మారిన వెంటనే మేము సహజంగా లౌకికులము, కేసీఆర్ లౌకికవాది కాదు, ఆయన పూజలు చేసిండు కాబట్టి ఇది కాదని చెప్పేసి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇష్టానుసారంగా చేసిరు. వాళ్ళ కుటుంబం ఇట్లనే చేస్తారా, ఇదేనా మీ కోసం కాగితాలను జించేస్తారా, మీకోసం ఇవాళ అసెంబ్లీ నడవకుండా పోవాలనా, తెలంగాణలో ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్నది టీఆర్ఎస్ కోసమా, మీరు ఇవాళ సభను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇది మజ్లిస్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. 10 ఏళ్ల పాటు అంటగాగినటువంటి మీరు, మజ్లిస్ పార్టీకి అంటగాగినటువంటి మీరు, వాళ్ళకి అడగంగానే అడిగినట్టుగా వాళ్ళ ఎకరం భూమి పెడితే మీరు 10 ఎకరాలు దారాదత్తం చేసినటువంటి అనేకమైనటువంటి సంఘటనల నుండి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళను కమిషనర్లుగా, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళను పోలీస్ ఆఫీసర్లుగా ఆ రోజు ఈ రోజు పాత బస్తీని పాడు చేయడంలో మజ్లిస్కు వంతబారినటువంటి అధికార పార్టీలన్నీ కూడా అట్లనే చేసినాయి, అట్లనే చేస్తున్నాయి. ఇవాళ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నిజంగా ఈ మాట అనడానికి లేదులే కానీ సిగ్గు తీసేసారు టీఆర్ఎస్ పార్టీది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే సిగ్గుతో తలదించుకోవాలి. మజ్లిస్ పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ చేసిన దాన్ని కాదు, మీరు సంకల పెట్టుకొని ఊరేగిరు కదా, మజ్లిస్ పార్టీని సంకల పెట్టుకొని ఊరేగించారు కదా. ఇవాళ మజ్లిస్ పార్టీ మీది కచరా పాలనని, అవినీతి పాలనని, కుటుంబ పాలన అని, ధరణి మీ కుటుంబం కోసమే తెచ్చిరని, 20 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు మీ కుటుంబం కోసమే జరిగినాయని చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళతో మీకు దోస్తాను ఉన్నది, వాళ్ళతో కలిసిర్రు, వాళ్ళు బండి మీద వచ్చినా మీరు గేటు తెరిచిరు, వాళ్ళు నడుచుకుంటూ వచ్చినా మీరు గేటు తెరిచిరు.
వాళ్ళు ఫోన్లు చేస్తే భయపడ్డారు. అట్లాంటి ఆ మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ పార్టీ సభ్యులకు కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా, లేదా ఒక కుటుంబం కోసమో కుటుంబంలోని వ్యక్తి కోసమో పోరాటం చేస్తున్నారా? సభ సజావుగా సాగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేపొద్దుగాల కాంగ్రెస్ను కూడా ఇట్లనే విమర్శించారు వాళ్ళు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి వాళ్ళ పనులు చేయించుకోవడంలో దిట్ట. వాళ్ళ అవసరం కోసం భయపడి భయపడి భయపడే అధికారం ఉన్నటువంటి వాళ్ళు దమ్ముంటే ఏం చేయాలంటే ఇగో ఇది ఎక్కడ ఇది ఎక్కడ చేసిర్రు, ఇగో ఇక్కడనే మళ్ళా ధరణి ద్వారా 20 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినాయట. మరి ఆ 20 లక్షల అక్రమ లావాదేవీల పైన ఏం చేస్తారనేది చూడాలి.